నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? మనం సింహరాశి శ్రీ విశ్వవసు నామ సంవత్సరానికి సంబంధించి చూస్తే డీటెయిల్స్ వీళ్ళకి ఫస్ట్ నక్షత్రాలు చూద్దాం. ఇందులో ఏముంటాయి? ఇందులో మకా 1, 2, 3, 4 నక్షత్రాలు, పుబ్బ 1, 2, 3 నక్షత్రాలు, ఉత్తర ఫస్ట్ పాదం, ఇవంతా మనకి సింహరాశిలో ఉంటాయండి. పేరు బలంగానే మనం చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే, ఈ అక్షరాలు మోరాల్లాస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా మనకి సింహరాశి కింద వస్తారండి. వీళ్ళకి సింహరాశి కనుక చూసుకుంటే ఆదాయం, ఓకే, రాజ్యపూజ్యం, వ్యవహార అవమానాలు కనుక ఈ చూస్తే వీళ్ళకి ఆదాయం 11 అండి, వ్యయం 11, అంటే సమానంగా ఉంది. తర్వాత రాజ్యపూజ్యం 3, అవమానం 6, అంటే ఇందులో వీళ్ళకి గౌరవించే వాళ్ళకంటే అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉందన్నమాట. ఇది కరెక్ట్గా అంటే మన మహర్షులు ఫిగర్స్లో పెట్టేశారండి. ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6, అంటే వీళ్ళకి చుట్టూ పెద్ద వచ్చేది పోదేది సమానంగా ఉంటుంది. అంటే ఎదిగేది ఏమి ఉండదు. ఇటు నేను 10 రూపాయలు సంపాదించుకుని 10 రూపాయలు ఖర్చు పెడితే ఏముంటుందండి? అలా ఉంటారు. అంటే ఒక రకంగా అభివృద్ధి ప్రకారంగా అలానే ఉంటారు, ఏముండదు. అయితే వీళ్ళకున్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటేనండి, అవమానించే వాళ్ళు ఎక్కువ అవుతారండి. వీళ్ళకి రాజ్యపూజ్యం 3 గనక రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే 6 అవమానించే విధంగా ఉంటుంది అనమాట. ఈ ప్రకారం ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా నెగిటివ్ పీపుల్ అయ్యి మనల్ని ఎక్కువ క్రిటిసైజ్ చేస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుందంటే చాలా డిస్ట్రెస్గా ఉంటుందండి. ఇది సింహరాశి వాళ్ళు ఫేస్ చేస్తారు. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది, అది ముందు చెప్తాను మీకు. ఫస్ట్ గ్రహస్థితి చూస్తారంటే వీళ్ళకి శని మీనరాశిలో, గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో, రాహు వచ్చి మనకి కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూస్తే మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్తో కనుక చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, స్వల్ప దుఃఖ నిచయం అని చెప్తారు. అంటే ఏ సిరీస్ ఆఫ్ మెజరీస్ జరుగుతుంటాయి అంటండి. అంటే ఒక ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఇంకొకటి, ఒకదాని అయిపోయిన ఇంకొకటి, అంటే కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లం బ్రేక్ ఉండదండి వీళ్ళకి. అది సింహరాశి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. రెండోది 11th హౌస్లో గురువు ఉండటం వల్ల చాలా విధంగా యోగ్యతను ఇస్తారండి. రాహు 7వ ఇంట్లో ఉండటంతో పార్ట్నర్స్తో గొడవలు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు 1st హౌస్లో ఉండటం వల్ల శారీరకంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఒక రకంగా వీళ్ళకి సింపుల్గా చెప్పాలంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మానసిక ఆందోళన ఉండి, ప్లస్ వీళ్ళతో పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ కానివ్వండి, లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, లేదంటే వీళ్ళకి బాగా ఇష్టంగా ఉండి కలిసి పనిచేసే వాళ్ళతో కూడా గొడవలు, ఆర్గ్యుమెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధన ప్రవాహం అయితే చాలా బాగుంటుంది. శని ఉండటంతో వీళ్ళకి ప్రతి విషయంలోనూ లేట్ అవ్వటము, తర్వాత ఆలస్యం జరగటము, ఒక ఛాలెంజ్ పోయిన తర్వాత ఇంకోటి, అంటే ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి అనమాట వీళ్ళకి. అంటే రెగ్యులర్గా ఫైట్ చేస్తూ ఉండే ఒక సిచ్యువేషన్ ఉండైతే అవకాశం ఎక్కువ ఉందండి. మనం ఇప్పుడు డీటెయిల్డ్ గోచారం కనుక చూసుకుంటే, నార్మల్ గోచారం కనుక చూస్తుంటే శని 8th హౌస్లో ఉండటం వల్ల దీనిని అష్టమ శని అంటారండి. అష్టమ శని ఎలా ఉంటుంది అని ఈ సింహరాశి వాళ్ళు కనుక తెలుసుకోవాలి అని అనుకుంటే ఒక చిన్న రీసెర్చ్ చేయాలి, ఫీల్డ్ ట్రిప్ లాగా. ఏం చేయాలి? వీళ్ళ చుట్టూ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా కనుక, కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే, ఓకే, వాళ్ళు సీనియర్స్, అంటే వీళ్ళు అష్టమ శని ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేస్తున్నారనమాట, బాగా అనుభవించేసి ఏమంటారు అందులో నిష్ణాతులు అయిపోయారు, ఆ ప్రాబ్లమ్స్లో ఎక్స్పర్ట్స్ అయిపోయారనమాట అనుభవించడంలో. ఈ సింహరాశి వాళ్ళు సీనియర్స్ని అయినా కర్కాటక రాశి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 3, 4, 5 ఒక ఇంటర్వ్యూ చేయాలి. లాస్ట్ 2 years మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఓకే, మీకు అష్టమ శని అంట మీకు ఉంది అని తెలుసా, అసలు అంటే మీకు ఎలా ఉందని వాళ్ళు తెలుసుకుంటే రియల్ లైఫ్లో ఒక 6, 7, 10 మందినో ఆ డేటా ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని మన కామెంట్ సెక్షన్లో వేస్తే ఈ సింహరాశి వాళ్ళు వేరే వాళ్ళు కూడా చదువుకుంటారు. ఎందుకు ఈ పని చేయాలంటే ప్రికాషన్స్, ముందు జాగ్రత్త కోసం. ఎందుకంటే తెలవక వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ అండి, తెలిసి చేసే ప్రాబ్లమ్స్ కంటే కూడా. అందుకని మన అజ్ఞానంతో మిస్టేకులు చేస్తాం కాబట్టి అండి, వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుంటే మనకి జ్ఞానం. కర్కాటక రాశి వాళ్ళు, అఫ్కోర్స్ వృశ్చిక రాశి వాళ్ళకి కూడాను 2 అర్ధాశ్రమ శనులు కాబట్టి వాళ్ళకి కనుక కలిసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటే అది వీళ్ళకి యూజ్ అవుతుందండి. మనం ఇందులో మనకి మహర్షులు సంస్కృతంలో అసలు ఏం చెప్పారు? వృశ్చిక రాశి వాళ్ళకి కూడా అర్ధాష్టమ శని, వీళ్ళకేమో అష్టమ శని. సింహరాశి వాళ్ళకి 8th హౌస్లో కనుక శని ఉంటే ఏమంటారంటే అష్టమ శని అష్ట కష్టాలు అంటారండి. ఏమేం కష్టాలు ఉంటాయి అంటే నానా కార్య విరోధచ్చ, అంతేకాకుండా వ్యాధి పీడాం ధనక్షయం అపమృత్యు భయం ప్రాప్తి అష్టమస్తే శనుర్ భవేత్ అని చెప్తారండి. ఈ అష్టమ శని ఉన్నవాళ్ళు నాకు ఫోన్లు చేసిన వాళ్ళ దగ్గర నుంచి వైఫ్ అండ్ రిలేషన్షిప్స్ చాలా హారిబుల్గా ఉంటాయి, డైవర్స్లు అవుతాయి, సొసైటీల దాకా వెళ్ళిపోయి ప్రాణం లాస్ట్ దాకా ఉండి తిరిగి వచ్చిన వాళ్ళు, కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి.
చాలా టఫ్ అండి. నేను ఆ క్లయింట్ని ఫేస్ చేస్తున్నప్పుడు నేను కూడా చాలా ఎమోషన్ అయిపోతాను, చాలా బరస్ట్ అయిపోతానండి. ఇది చిన్న విషయం కాదండి. నాకు తెలిసిన ఒకళ్ళు 8-9 కోట్లు పోగొట్టుకున్నారు బిజినెస్లో. 20 ఏళ్ల నుంచి సూపర్ కాంట్రాక్ట్ బిజినెస్లు చేస్తూ లారీలన్నీ కాంట్రాక్ట్లు చేసుకొని 20 లారీలు ఏమన్నాయి కాస్త 7 లారీలకు వెళ్ళిపోయింది. తర్వాత ఏమంటేనండి అన్ని ప్రాబ్లమ్స్ అంటే అది చెప్పేది కాదు. అది ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అంటే ప్రపంచంలో ఏ మూలన ప్రాబ్లం ఉంది అది వీళ్ళ ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట. అందుకని ఏం చెప్తారంటే సమస్త కార్యాలు చెడిపోయిన నానా కార్య విరోధచ్చ. ఒక్క పని కాదు అన్ని పనులు, అంటే వీళ్ళు చేసిన ప్రతి పని ఫెయిల్ అవుతుంది. స్కూల్కి వెళ్ళి చదువుకున్నావా ఫెయిల్, ఓకే బిజినెస్ చేద్దామా ఫెయిల్యూర్, ఏ పని చేసినా కానీ ఫెయిల్యూర్. అందుకని నానా కార్య విరోధచ్చ అంట. ఒకటి కాదు, ఒకటి చెడిపోవటం కాదు, అందులో కాంట్రావర్సల్ లిటిగేషన్లు వచ్చేస్తాయి. విరోధం అంటే ఏంటంటే కాంట్రావర్సల్ లిటిగేషన్స్ వచ్చేస్తాయి. అంతేకన్నా వ్యాధి పీడ, వ్యాధులు ఒకదానికొకటి తగులుకుంటూ ఉంటుంది. వీళ్ళకి ఇంక ఎండ ఉండదు. ఈ 2.5 సంవత్సరం ఏదో ఒకటి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ధనక్షయం, అప్పటిదాకా దాచుకున్న ధనం మొత్తం కోల్పోతారు. ధనక్షయం అంటే ధన ఆర్జన వేరండి, ధన ప్రాప్తి వేరు, ధనక్షయం వేరు. ఈ మాట ఏంటంటే ధనక్షయం అంటే ఇప్పటిదాకా వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకున్న, అప్పటిదాకా వాళ్ళు ఇల్లు కట్టుకున్న, సుఖంగా చక్కగా ఏనో చెప్పిన కదండి 20 లారీలు బిజినెస్ సింపుల్గా స్టార్ట్ చేసి 20 లారీలు కొన్నారంట వాళ్ళు. 7-13 లారీలు అప్పులే అనేసి అమ్మేసుకున్నారండి. చూడండి ధనక్షయం అంటే అది అప్పటిదాకా దాచుకున్న సంపదలు బ్యాంక్లో లోన్లు ఏమైనా ఉంటే ఇంట్లో తీసుకెళ్ళిపోయి లోన్లో పెట్టుకోవటము, ఈ టైప్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత ఇంట్లో నుంచి కదలకుండా ఉన్నా కూడా ఏదో ఒకటి వస్తుంది అంటారా? మహర్షులు ఏం చెప్పారంటేనండి, వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఈ పంచాంగ శ్రవణం వింటే సగం బాధలు పోతాయి వాళ్ళకి. తెలుసుకుంటారు, ఓ ఇలా డబ్బు పోతుంది కాబట్టి నాకు జాగ్రత్తగా ఉండాలి అన్న ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎన్లైటన్ అవుతున్నాయి. అందుకని మనకి పంచాంగ శ్రవణం గుళ్ళల్లో చెప్తారు, పవిత్రమైన ప్లేసుల్లో. మనం మొదలు ఇంట్రడక్షన్ కూడా చెప్పుకున్నాం అంది కదండి. ఎందుకంటే అండి ఇది సింపుల్ కాదండి, ఇది దైవ జ్ఞానం. ఎందుకు మన మహర్షులు ఇది ఇచ్చారంటే ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల మనుషులకి ఇది జరగబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టకుండా, కరెక్ట్, కొత్త డబ్బు ఖర్చు అయ్యే పనులు ఏమీ చేయకుండా ఉంటే ఈ 2.5 ఏళ్ళు ఓవర్ నైట్ ఏంజల్స్ కనిపిస్తారు కళ్ళలో ఉదయాన్నే. మనకు ఒక ప్రోవర్బ్ ఉందండి ఇంగ్లీష్లో, చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఏం చెప్తారంటే నోన్ ఎనిమీ ఈజ్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజల్. వీళ్ళకి ఏంజల్స్ వస్తారు ఇప్పుడు, ఓ అద్భుతమైన బిజినెస్ ఉంది మనం చేసేద్దాం రా, ఓకే ఓ అందమైన అమ్మాయి కనిపించేస్తుంది అనమాట, అద్భుతంగా ఉంది అసలు వెళ్ళిపోదాం పా. ఆ తర్వాత లవ్ బ్రేకప్, సూపర్ మ్యాచ్ వస్తుంది వీళ్ళకి మ్యారేజ్, అంత లూక్రేటివ్ అంటే అసలు అబ్బాయి ఇంకా గంధర్వుడు అనమాట, మన్మధుడు వచ్చేస్తాడు వీళ్ళింటికి. తర్వాత పెళ్ళి అవుతుంది, ఆ తర్వాత బ్రేకప్లు. అందుకని చెప్పేసి ఏంజల్స్ వీళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటే డైవర్ట్ చేస్తాయి. అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఉండాలి, ప్రలోభాలకు పడకుండా మన స్తోమత ఎరిగి మన స్థితిని పోగొట్టుకోకుండా 1-10 సార్లు చూసుకొని ముందుకు అడిగేయాలి. ఈ 2 సంవత్సరాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్మకూడదు, కొత్త బిజినెస్ చేయకూడదు. ఉన్న వాళ్ళని నిజమైన మంచోడైతే మీ దగ్గర ఉంటాడు, లేదంటే బాయ్ ఇప్పటిదాకా నటిస్తాయి. అందుకని చెప్పేసి ధనం విషయంలో, రిలేషన్షిప్ విషయంలో, రిజల్ట్ విషయంలో వీళ్ళకి చెడే జరిగిద్ది, మంచి జరగదు అని తీసుకుని ముందుకు ఉండాలి. సో గురుగారు మరి కోర్టు వ్యవహారాల్లో ఏ వ్యవహారంలోనే ఇంతే, అంతేకాండి అపమృత్యు భయం. అప్పటిదాకా బాగుంటాం కాబట్టి మృత్యు భయం పట్టుకుంటాం, అయ్యో నేను ఉంటానో పోతాను అని. అది ఉంటుందా పోతుంది, అసలు టోటల్ సిస్టమ్ ఉంటుందా? మృత్యు అంటే ఆగిపోవటం. అపమృత్యం ఏంటంటే సడన్గా పోతామో, సడన్గా ఆగిపోతున్నాం, అసలు ఏంటనేది ఒక చుట్టూ భయంకరమైన వాతావరణం ఉంటుందండి. దీన్ని ఫేస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది, చాలా రెమెడీస్ చేసుకోవాలి. ఇది భయపడడం అని కాదు, అలర్ట్ చేయటం. ఓకే, మనకి డేంజర్ అని రోడ్డు పక్కన బోర్డు పెడతారు, ఎందుకంటే భయపడడం కాదు కదా, బీ కాషియస్, దెర్ ఇస్ ఎ టఫ్ సిచ్యువేషన్ అని. ఇలా మనకి చాలామంది నేను చెప్తూ ఉంటాను, అయ్యో జ్యోతిష్కులు భయపెట్టారు. భయపడ్డం కాదండి, డేంజర్ బోర్డు ప్రతి చోట ఉంటుంది. ప్రతి గుళ్ళో కూడా పిక్ ప్యాకెట్ అసలు మీ వస్తువులకి మీరే బాధ్యులని పెడతారు, అవును కదండి. మన పెళ్ళిళ్ళు, మన ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు సహజంగా విలువైన వస్తువులు అందరికి పోతాయండి. అవును, పెళ్లిలో విలువైన వస్తువులు పోకుండా ఏ పెళ్లి జరగదు కదండి. అవును, ఎవరు తీశారండి అది తెలియదు కదా, తెలియదు. గుళ్ళల్లో వెళ్తాము, మీ వస్తువులకి మీరే బాధ్యులు అంటే ఏంటంటే భయపెట్టారు కదా. అట్లానే రోడ్లో వెళ్తూ ఉంటాము, స్పీడ్ 120 కిలోమీటర్స్, ప్రోన్ టు యాక్సిడెంట్స్. అలానే జ్యోతిష శాస్త్రంలో మనం ఇప్పటిదాకా అన్ని రాసులు చెప్పుకున్నాం, కొన్ని అనుకూలంగానే కొన్ని ప్రతికూలంగా ఉంది. సింహరాశి వాళ్ళకి అష్టమ శని రావడంతో డేంజర్ బోర్డు ఉంది, దాన్ని చూసుకొని ప్రికాషన్గా వెళ్ళాలి. ఇంకా వీళ్ళ విదేశీ ప్రయాణాలు అవ్వచ్చు, కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు, కుటుంబ విషయాలు అవ్వచ్చు, వీళ్ళకి లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంగ్లీష్లో చెప్తానండి ఇంకోసారి. లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ లేబరింగ్ ఎఫర్ట్.
కష్టపడిన రిజల్ట్ రాదు. అంతేకాకుండా సారో అండ్ హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్ ఫర్ ద చిల్డ్రన్స్. అందుకని 8th హౌస్లో ఉండటం వల్ల ఆయన దృష్టి కూడా 10th, 5th మీద పట్టం కాబట్టి మనిషి ఎక్కడ ఉంటాడు, ఇంట్లో ఉంటాడు లేదా బయట ఉంటాడు. ఈ రెండు చోట్ల లేకపోతే ఇంకేమవుతుందండి, సఫకేట్ అయిపోతూ ఉంటాడు. కానీ వీళ్ళు కేర్ఫుల్గా ఉండడం ఎంతైనా అవసరం. అయితే వీళ్ళకి ఒక అదృష్టము ఏమంటేనండి, గురువు 11th హౌస్లో ఉన్న గురువుకి విపరీత వేద పడటం వల్ల ఆయన ఇచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఇవ్వడు, ఆయన ఇచ్చే మంచి పనులు కూడా ఎక్కువ, మంచి ఫలితాలు కూడా వీళ్ళు అంటే వీళ్ళ దాకా చేరవు. కరెక్ట్గా బాగా చెప్పారండి, వాళ్ళ దాకా చేరవండి. యాక్చువల్గా అయితే వీళ్ళకి బలము, తేజము, శత్రునాశం, మంత్రసిద్ధి ఇవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ వీళ్ళకి ఎక్కువ ఉపయోగపడవు. కాకపోతే గురువు చేసే ఒక మంచి హెల్ప్ ఏంటంటే బ్రదర్స్ నుంచి వీళ్ళకి సపోర్ట్ వస్తుంది. అయ్యో మా బ్రదరో మా సిస్టరో ఇబ్బంది పడిపోతున్నారు, ఏంటో మొన్నటిదాకా బాగున్నాడు, మనం పోయి ఏదైనా చేద్దామని వాళ్ళు ముందుకు వస్తారండి. అందుకని చెప్పేసి మీరు వాళ్ళని ఈ టైంలో నమ్మి వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళ ద్వారా వెళ్తే కలిసి వస్తుందండి. సో తర్వాత మ్యారేజ్ విషయంలో అనుకూలంగా ఉంటుంది. మనకి వీళ్ళకి మళ్ళీ 8th హౌస్లో రాహు ఉండటం కూడాను, ఇది కూడాను వీళ్ళకి అంత అంటే 7th హౌస్లో రాహు ఉన్నారండి. ఇది కొంచెం ఏమవుతుందంటేనండి, వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్, కొంత బాగుంటుంది, కొంత బాగుండదు అనుకోవచ్చు. ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి తక్కువలో ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు బిజినెస్ చేసినా లేదంటే ఏమంటారు వ్యవసాయం చేసినా ఏదైనా కనుక పని చేస్తే ప్రాఫిట్స్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా ఉండదు, తక్కువ ప్రాఫిట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ప్రయాణాలు చేయడం వల్ల అందులో ప్రయోజనం ఉండదండి. సో వృధాగా తిరిగే అవకాశం అయిపోతుంది, వీళ్ళ ఎఫర్ట్స్ అన్ని వృధా అయిపోతాయి అనమాట, ఏదో బంధించినటువంటి సిచ్యువేషన్లో ఉంటుంది. ఇవి తప్పక రాహు 7th హౌస్ ఇస్ ఓకే కైండ్ అండి, పెద్ద ఇబ్బంది ఏం పెట్టరు. బట్ వీళ్ళకి శని ఇబ్బంది బాగా పెడుతుంటాడు. గురువు అనుకూలత ఇవ్వాల్సినంత అనుకూలత ఇవ్వరు. తర్వాత ఇతను రాహు కూడాను మధ్యస్థంగా ఉండటంతో ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అండి. విదేశీ ప్రయాణాలు గురువుగారు, మరి విదేశీ ప్రయాణాలు ఎలా ఉండబోతున్నాయి వీళ్ళకి? విదేశీ ప్రయాణాలు చాలా కష్టం అండి, ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి ఏది హెల్ప్ లేదండి. మనకి విదేశీ అంటే 9th హౌస్ దృష్టి ఉండాలి కానివ్వండి, 9th హౌస్ కానివ్వండి, వేరే విషయాలు కానివ్వండి, చాలా కష్టం వీళ్ళకి విదేశీ ప్రయాణాలలో. అసలు యాక్చువల్ నేనైతే వెళ్ళకుండా ఉండటం బెటర్ అని చెప్తాను. మరి గురుగారు వీళ్ళకి పరిహార మార్గాలు ఏంటి గురుగారు? పరిహారం అంటే వీళ్ళకి శనికి సంబంధించి చాలా పరిహారాలు చేసుకోవాలండి. ఫస్ట్ నా దగ్గర అయితే లిస్ట్ ఆఫ్ పరిహారాలు చాలా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే శని పిప్పలాద స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం నియమం తప్పకుండా చదవాలి ప్రతిరోజు. అది హార్డ్లీ 2 minutes కూడా ఉండదు, చిన్న స్తోత్రం అండి, చాలా ఎఫెక్ట్ అది చదవాలి, చాలా భక్తిగా చదవాలి. రెండోది హనుమాన్ చాలీసా చదవాలి. తర్వాత కార్యసిద్ధి హనుమాన్ మంత్రం ఉంటుంది, ఒక 4 లైన్లు ఉంటుందండి, దీన్ని బాగా చదువుతూ ఉండాలి. నైట్ టైం కనుక వీళ్ళకి పడుకునే ముందు హనుమాన్ ద్వాదశ మంత్రం అని ఉంటుందండి, దీన్ని భక్తిగా చదవాలి. వీళ్ళు ఈ లైన్ ఎక్కువసార్లు తిరుపతి వెళ్తూ ఉండాలి. వెళ్ళేటప్పుడు కూడా మెట్లు దిగి, ఎందుకంటే శని శారీరకంగా కష్టపడితే చాలా నచ్చుతుంది, చేయాలి. అంతేకాకుండా శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయాలి. శనికి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం, చేస్తూ ఉండాలి. అంతేకాకుండా వీళ్ళు అదేదంటారు చూడండి, స్వప్రాజనం కొంత మానుకొని పొరుగు వాడికి తోడుపడవే అన్నట్లు వీళ్ళ యొక్క నేను బిజినెస్ చేయాలి, నేను సాధించాలి ఈ తపన కాకుండా కొన్ని రోజులు వాటిని ఆపేసి స్వచ్ఛంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా అనాథలకు కానివ్వండి, ముసలి వాళ్ళకి కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి సేవ చేస్తూ ఉండాలండి. సో ఆ టైపు సమాజానికి హెల్ప్ చేస్తూ, అది కూడా ఎక్కువ డబ్బులు తీయకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా శారీరకంగా చాలా సేవ చేయొచ్చండి. గుళ్ళల్లో మనకి వాలంటరీగా సేవ చేయొచ్చు. కొంతమంది ఎక్కడో హోమాలు యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి, అందులో వాలంటరీగా వెళ్ళిపోయి కూర్చొని సహాయం చేయొచ్చు. వేరే వాళ్ళకి ఏదైనా కనుక డిస్ట్రెస్లో ఉంటే కౌన్సిలింగ్ చేయొచ్చు. తర్వాత ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదండి, ముసలి వాళ్ళు కానివ్వండి, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏదైనా హెల్ప్ చేయటం. అలాంటి ఫుట్పాత్ల మీద చాలామంది ఫుడ్ లేకుండా కూర్చొని ఉంటారు. ఇలాంటి వాటికి వీళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటే శని వాళ్ళని టచ్ చేయడండి, ఇది ఎక్కువ. తర్వాత సూర్య నమస్కారాలు చేయటం, యోగా మెడిటేషన్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ శని పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి ఇంటెన్సిటీ 70% తగ్గిద్దండి. 30% వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. తర్వాత రాహు కూడా నీళ్ళు ఎక్కువగా ఉండటంతో విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకోవటం, ఓం దుమ్ దుర్గాయన మహామంత్రాన్ని జపించుకోవటం, ఎక్కువ సార్లు దుర్గా గుడిని, దుర్గా సప్తశ్లోకిని చదువుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే రాహు బాటే బాధల నుంచి చాలా ఉపశమనం వస్తుందండి. తర్వాత వీళ్ళకి
భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉందంటే వీళ్ళు మన్యు పాశుపత రుద్రాభిషేకం చేయించుకున్న చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి మరణ తుల్యం సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ టైప్ సిచ్యువేషన్స్ ఎక్కువ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఆయుష సూక్తము, అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమము. తర్వాత వీళ్ళకి ఎక్కువ సార్లు తిరుపతి వెళ్తూ మధ్య మధ్యలో వీళ్ళు శ్రీశైలం వెళ్ళొచ్చేసి స్పర్శలింగ దర్శనము, చండీ హోమం, ఇవి పారాయణము ఇవి చేయించుకుంటూ ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఆ రాశి ప్రభావంతో వాళ్ళకి ఏమంటారంటే అండి ఎనర్జీ లెవెల్ చాలా ఎక్కువ ఉంటాయండి. వాళ్ళు చాలా బోల్డ్గా ఉంటారు. వాళ్ళకి రాజులకు సంబంధించిన లక్షణాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందులోనూ వీళ్ళకి కొంచెం రాజకీయాల్లో కానివ్వండి, కొంచెం గవర్నమెంట్ అఫీషియల్స్ ఇలాంటి వాటిలో మనకి వీళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు ఈ మాత్రం ప్రొటెక్షన్ మినిమం చేసుకోవాలండి. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అయితే చాలా టఫ్ సిచ్యువేషన్ అనే చెప్తున్నారు. అష్టమ శని ఎంటర్ అవ్వబోతుంది. సో వీళ్ళకి ఎవరికైతే ఈ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందో సూసైడ్ టెండెన్సీ వరకు వెళ్ళే అవకాశం ఉంటాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. వీళ్ళు కనుక కొంచెం దైవ ధ్యానంలో ఎక్కువగా గడుపుతూ ఈ పరిహార మార్గాలు చేసుకుంటూ ఎవరికైతే గురుగారు చెప్పినటువంటి హోమాల గురించి డీటెయిల్స్ కావాలో వాళ్ళు గురుగారిని కాంటాక్ట్ అయ్యి కూడా మీరు చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.